నెక్స్ట్ కంటెంట్ మనం పరిశీలిస్తే బోర్ సోమర్ఫెల్. సో నీల్స్ బోర్ అనే సైంటిస్టు ఆడమ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత సోమర్ఫెల్ అనే సైంటిస్ట్ వస్తాడు. ఆయన బోర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఒక యాటమ్ గురించి తెలియజేస్తాడు. దాన్ని బోర్ సోమర్ఫెల్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్ అంటాం. బోర్ సోమర్ఫెల్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్. బోర్ సోమర్ఫెల్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్. యాటమ్ గురించి తెలియజేస్తారు సోమర్ఫెల్ అనే సైంటిస్టు. ఆయన డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ని మనం పరిశీలిస్తే n=1 ఇచ్చాడు. ఇక్కడ n=1 అంటే ఫస్ట్ షెల్ అని అర్థం, ఫస్ట్ ఆర్బిట్ అని అర్థం. ఈ n=2 అంటే సెకండ్ ఆర్బిట్ అని అర్థం. n=3 అంటే థర్డ్ ఆర్బిట్ అని అర్థం. n=4 అంటే ఫోర్త్ ఆర్బిట్ అని అర్థం. సో n=1లో ఫస్ట్ ఆర్బిట్లో పరిశీలిస్తే l=0 ఒక సర్కిల్ ఉంది. n=2లో పరిశీలిస్తే ఈ l=0 ఏమో సర్కిలు, l=1 ఏమో ఎలిప్టికల్ షేపు. l=1 అనేది ఎలిప్టికల్ షేప్, ఒక ఎలిప్టికల్ షేప్ ఉంది. అది n=3లో ఒక సర్కిల్ షేపు 1, తర్వాత l=1 2, తర్వాత l=2 3 ఉన్నాయి. అదే n=4లో 4 ఉంటాయి. ఒకటి l=0, l=0, తర్వాత బ్లూ కలర్ l=1, తర్వాత గ్రీన్ కలర్ l=2, తర్వాత l=3 ఇట్లా. సో n=1లో l=0 ఉంది, n=2లో l=0, l=1, n=3లో l=0, l=1, l=2, n=4లో l=0, l=1, l=2, l=3, l=3 ఇలా ఉంటాయి. అంటే ఒక ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎలిప్టికల్ ఆర్బిట్స్ ప్రొడ్యూస్ చేసింది ఎవరంటే సోమర్ఫెల్. ఎలిప్టికల్ ఆర్బిట్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ బై సోమర్ఫెల్. They allowed electronic orbits for the main quantum numbers by Bohr-Sommerfeld model. ఎలక్ట్రానిక్ ఆర్బిట్స్ సోమర్ఫెల్ ప్రకారంగా ఎలా ఉంటాయి అనేది ఈ డయాగ్రామ్ తెలియజేస్తున్నాయి. In an attempt to account for the structure splitting of line spectra known as fine spectra. సో లైన్ స్పెక్ట్రాని సోమర్ఫెల్ ఎలా మోడిఫై చేశారంటే సోమర్ఫెల్ మోడిఫైడ్ బోర్స్ అటామిక్ మోడల్ బై యాడింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. బోర్స్ అటామిక్ మోడల్కి సోమర్ఫెల్ మోడిఫైడ్ ఏం చేశాడంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేశాడు. ఇది తేడా. నీల్స్ బోర్ చెప్పిన దానికి సోమర్ఫెల్ చెప్పిన దానికి తేడా ఏంటంటే నీల్స్ బోర్ ప్రకారంగా యాటమ్ స్పియరికల్ షేప్లో ఉంటుంది, సోమర్ఫెల్ ప్రకారంగా యాటమ్ ఎలిప్టికల్ షేప్లోకి వచ్చింది. While retaining the first of Bohr's circular orbit as such, he added one elliptical orbit to. He added one elliptical orbit. So first Bohr circular orbit ki
1 ఎలిప్టికల్ ఆర్బిట్ యాడెడ్ చేశాడు నీల్స్ బోర్. అదేవిధంగా సెకండ్ ఆర్బిట్కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేశాడు. అదేవిధంగా బోర్స్ ఉన్నటువంటి థర్డ్ ఆర్బిట్కి 3 యాడ్ చేశాడు. సో దట్ న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫోకీ ఆఫ్ దీస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. వాటన్నిటికీ ఒక న్యూక్లియస్ ఉంటుంది. అదిగండి, ఇది చెప్పింది నీల్స్ బోర్, ఇది చెప్పింది నీల్స్ బోర్, ఇది నీల్స్ బోర్. కానీ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే సోమర్ఫెల్డ్ అనే సైంటిస్టు. ఫస్ట్ దానికి రిటైనింగ్ ద ఫస్ట్ బోర్ సర్కిల్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్కి ఒకటి యాడ్ చేశాడు. చూడండి, ఇక్కడ మన మ్యాటర్ పరిశీలిస్తే సోమర్ఫెల్డ్ మోడిఫై చేశాడు బోర్స్ అటామిక్ మోడల్కి. ఏమనంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. వైల్ రిటైనింగ్ ద ఫస్ట్ ఆ బోర్స్ సర్కులర్ ఆర్బిట్ యాజ్ సచ్. సో దీనికి ఫస్ట్ దానికి అలానే ఉంది చూడండి, ఫస్ట్ దానికి ఎలా ఉందో అలానే ఉంది. He added 1 elliptical orbit of both second orbit. Both ఇదిగోండి, బోర్ సెకండ్ ఆర్బిట్ ఏంటంటే దీనికి ఒకటి యాడ్ చేశాడు, దీనికి ఒకటి యాడ్ చేశాడు ఎలిప్టికల్ ఆర్బిట్. అదేవిధంగా ఎన్ని కూడా థర్డ్ బోర్స్ ప్రకారంగా థర్డ్ ఆర్బిట్కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అదేవిధంగా బోర్స్ చెప్పిన ఎన్ని కోడ్ 4కి 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇదిగోండి, బోర్స్ 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్, బోర్స్ థర్డ్, సెకండ్ ఆర్బిట్కి 1 ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఫస్ట్ ఆర్బిట్కి రిటైన్ అంటే అలానే ఉంది. He was guided by the fact that in general periodic motion under the influence of central force will lead to elliptical orbits with the force situated at one of the foci. సో వాటికి న్యూక్లియస్ ఉంటుంది చూడండి, న్యూక్లియస్ ఖచ్చితంగా వీటన్నిటికీ ఇక్కడ ఈ ఏరియాలో న్యూక్లియస్ ఉంటుంది. దేనికైనా న్యూక్లియస్, దీనికి న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ అన్నిటికీ న్యూక్లియస్ సేమ్, ఈ అన్నిటికీ ఒకే న్యూక్లియస్ ఉంటుంది. Bohr-Sommerfeld model, though successful in accounting for the fine line structure of hydrogen atomic structure, hydrogen atom యొక్క లైన్ స్పెక్ట్రా గురించి వివరించగా does not provide a satisfactory picture of the structure of the atom in general. సో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్కి కరెక్ట్గా పిక్చర్ ఇవ్వలేకపోయిందని చెప్తుండ్రు. దిస్ మోడల్ ఫెయిల్ టు అకౌంట్ ఫర్ ద అటామిక్ స్పెక్ట్రా అటమ్స్ ఆఫ్ ద మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్పెక్ట్రా గురించి వివరించలేకపోయింది ఈ మోడల్ కూడా. సో అటామిక్ మోడల్, సో జే థామ్సన్ అటామిక్ మోడల్ 9th క్లాస్లో వస్తుంది, రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ 9thలో వస్తుంది. నీల్స్ బోర్ అటామిక్ మోడల్ ఏంటంటే, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ కంటెంట్ ఏంటంటే ఆటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఫిక్స్డ్ ఆర్బిట్స్ని KLMN అంటారు. అవి డిస్కస్ చేస్తే
ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది సోమర్ఫెల్. ఈయన 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 దేనికి ఇస్తాడంటే ఆర్బిటాల్స్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చాడు ఇతను, సోమర్ఫెల్ అనే సైంటిస్టు. మార్క్స్ కార్ల్ ఎర్నెస్ట్ లూడ్విగ్ ప్లాంక్, షార్ట్ ఫామ్ ఏంటంటే మార్క్స్ ప్లాంక్ అనే సైంటిస్టు, వాజ్ ఏ జర్మన్ థియరిటికల్ ఫిజిస్ట్ హూ ఒరిజినేటెడ్ క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ గురించి తెలియజేస్తాడు. క్వాంటమ్ థియరీ విచ్ వన్ హిమ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1918. సో 1980లో నోబెల్ ప్రైజ్ క్వాంటమ్ థియరీ గురించి చెప్పినందుకు ఇతనికి నోబెల్ ప్రైజ్ వస్తుంది. ప్లాంక్ మేడ్ మెనీ కంట్రిబ్యూషన్స్ టు థియరిటికల్ ఫిజిక్స్ బట్ హిజ్ ఫేమ్ రీసెర్చ్ ప్రైమర్లీ ఆన్ హిజ్ రోల్ యాజ్ ఒరిజినేటర్ ఆఫ్ ద క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీకి సంబంధించినటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఇతనే చేస్తాడు. దిస్ థియరీ రెవల్యూషనైజ్డ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అటామిక్ అండ్ సబ్ అటామిక్ ప్రాసెస్. అటామిక్ గురించి, సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి, వాటి గురించి క్వాంటమ్ థియరీ గురించి చాలా ఎక్స్పెరిమెంట్ తెలియజేసిన వ్యక్తి ఎవరంటే మార్క్స్ ప్లాంక్. నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ యాటమ్. ఇది ఏం చెప్పింది తెలుసుకుందాం. దీని గురించి పూర్తి మ్యాటర్ ఏమి ఉండదు ఇక్కడ, అది ఏం చెప్పింది, ఇక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. డూ ద ఎలక్ట్రాన్స్ ఫాలో డిఫైన్డ్ పాత్స్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఖచ్చితమైన పాత్రలలోనే తిరుగుతూ ఉంటాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇఫ్ ద ఎలక్ట్రాన్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అంటే తిరగడం, దేని చుట్టూ అంటే అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయో, ఎక్కడంటే ఇన్ డిఫైన్డ్ పాత్ ఆర్ డిఫైన్ ఆర్బిట్స్లో తిరిగేటప్పుడు, ఒక ఆర్బిట్లో, ఫిక్స్డ్ ఆర్బిట్లో కానీ వాటిలో తిరుగుతూ ఉన్నప్పుడు, ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైనటువంటి పొజిషన్ ఎట్ వేరియస్ టైమ్స్, అంటే వేరే టైం విల్ బీ నోన్, తెలుసుకోవచ్చు. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఆన్సర్ 2 క్వశ్చన్స్. దీనికి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ యొక్క డిఫరెంట్ టైంలో ఎలక్ట్రాన్ యొక్క కరెక్ట్ పొజిషన్ మనం ఆర్బిట్లో కనుక్కోగలమా అని క్వశ్చన్ ఇక్కడ. వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్? కరెక్ట్గా ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కనుక్కోగలమా? పాసిబుల్లా? కాదు. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు నేకెడ్ ఐ. ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్విజిబుల్, మన కంటికి కనిపించవు. దెన్ అప్పుడు హౌ డూ యూ ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ మన కంటికి కనిపించినప్పుడు దాని పొజిషన్ ఎలా క్యాచ్ చేస్తాం, దాని వెలాసిటీ ఎలా కనుక్కోలేం. అయితే దానికి ఎగ్జాంపుల్ టు ఫైండ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ డార్క్ నైట్స్. చీకటి రాత్రుల్లో వస్తువులు కనుక్కోవాలంటే, టు ఫైండ్ ఆర్టికల్ కనుక్కోవాలంటే we take the help of టార్చ్ లైట్ ఉపయోగిస్తాం. సిమిలర్లీ అదేవిధంగా
we can take the help of suitable light to find the position and velocity of electron. సో ఎలక్ట్రాన్ మన కంటికి కనిపించదు. అప్పుడు ఎలక్ట్రాన్ మన కంటికి కనిపించినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎలా కనుక్కోవాలంటే కనుక్కోలేము. అయితే టార్చ్ లైట్ను ఉపయోగించి చీకట్లో ఉన్న లైట్ వస్తువులను ఎలా అయితే చూడడానికి వినియోగిస్తామో అలానే ఒక లైట్ని తీసుకొని ఆ లైట్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కనుక్కోగలము అని చెప్తున్నాడు. ద ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్. ఎలక్ట్రాన్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్ దిస్ టాస్క్. ఈ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కనుక్కోవడానికి షార్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటిది లైట్ కావాలి మనకి. The short wavelength light interacts with the electron and disturbs the motion of electron. షార్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఒకవేళ ఎలక్ట్రాన్ కనుక్కోవాలన్నప్పుడు ఎలక్ట్రాన్ మీద పడింది అనుకుందాం. అప్పుడు ఎలక్ట్రాన్ యొక్క మోషన్ అంటే కదులుతున్నటువంటి ఎలక్ట్రాన్ మోషన్ డిస్టర్బెన్స్ చేయగలదు. హెన్స్ సైమల్టేనియస్లీ ద పొజిషన్ and velocity of electron cannot be measured accurately. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఈ రెండు కెనాట్ బి మెజర్డ్. ఖచ్చితంగా మెజర్మెంట్ చేయలేము, ఖచ్చితంగా చేయలేము. From the above discussion, it is clear that electrons do not follow defined paths in an atom. ఆటంలో ఖచ్చితంగా డిఫరెంట్ పాస్లో అంటే ఖచ్చితమైన మార్గంలో ఉండవు అనేది ఈ థియరీ చెప్తుంది. డూ ఆటమ్స్ హ్యావ్ డిఫైనైట్ బౌండరీ, ఖచ్చితమైన బౌండరీ సజెస్టెడ్ బై బోర్స్ మోడల్. నీల్స్ సజెస్టెడ్ బై బోర్స్ మోడల్. ఆటమ్స్కి ఫిక్స్డ్ బౌండరీ ఉంటుందా నీల్స్ బోర్ ప్రకారంగా అనేది ఇక్కడ క్వశ్చన్. If the electrons are not distributed in orbits, electrons ఆర్బిట్స్లో తిరిగేటప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ around the nucleus, this means that an atom does not have a definite boundary. So atoms ki does not have a definite boundary. ఖచ్చితమైనటువంటి ఒక ఖచ్చితంగా ఈ ఫిక్స్డ్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటాయి, ఇంతవరకు గీత ఉంటుంది అని మనం చెప్పలేము అనేది ఇక్కడ కంటెంట్. అంటే యాటంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్ పాత్రలు తిరుగుతూ ఉంటాయి అనేది నీల్స్ బోర్ ప్రపోజల్. కానీ ఖచ్చితంగా ఆ పాత్రలోనే ఎలా తిరుగుతాయి, ఎలక్ట్రాన్స్కి లైట్ పంపించినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అవుతాయి, అలా ఉండదని చెప్తుంది కంటెంట్. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పిన్ పాయింట్ అండ్ ఎలక్ట్రాన్ అండ్ యాటమ్. అందుకని యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, ఈ పాయింట్లోనే ఉంటుందని మనం చెప్పలేము. Under these circumstances, in order to understand the properties of electron in an atom, atom యొక్క ప్రాపర్టీస్ ధర్మాల ఆధారాన్ని బేస్ చేసుకొని a quantum mechanical model of atom was developed by Erwin Schrödinger. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది a quantum mechanical model of an atom was developed by Erwin Schrödinger, who డెవలప్డ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటాడు. సో ఆన్సర్ ఇర్విన్ శ్రోడింగర్. అకార్డింగ్ టు దిస్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్, ఈ మోడల్ ప్రకారంగా ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ బోర్స్ మోడల్
The electrons are thought to exist in a particular region of space around the nucleus at a given instant of time. ఎలక్ట్రాన్స్ యాటంలో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరిగేటప్పుడు ఒక పాత్ ఏర్పడుతుంది. ఆ పాత్ను ఆర్బిట్ అంటారు. ఖచ్చితంగా ఆర్బిట్లోనే ఉంటాయనేది క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఒక ఒక ప్రాంతంలో ఉంటాయని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఉంటాయని ఇవ్వండి. పర్టికులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూరు ఒక ప్లేస్లో ఉంటాయని చెప్పొచ్చు. ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూ ఎక్కడో ఒక ప్లేస్ ఉంటుందని అనుకున్నాం కదా. వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ను కనుక్కునేటువంటి ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా కనుక్కోగలమో ఈజ్ మ్యాక్సిమం, ఎక్కడ ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ఆర్బిటాల్ అంటారు. ఆర్బిటాల్. సో ఆర్బిట్ అంటే ఫిక్స్డ్ ఎలక్ట్రాన్లు. ఫస్ట్ నీల్స్ బోర్ ప్రకారంగా ఎలక్ట్రాన్లు ఖచ్చితంగా ఒక పాత్లో తిరుగుతూ ఉంటాయని చెప్పారు. ఆ పాత్ను ఆర్బిట్ అన్నారు. అయితే ఖచ్చితంగా ఆ ఆర్బిట్ అసలు ఎలక్ట్రానే కంటికి కనిపించినప్పుడు ఆర్బిట్ ఎలా కనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇంకొక వర్డ్ క్రియేట్ చేశారు. ఒక ప్రాంతంలో మాత్రమే తిరుగుతూ ఉంటాయి, ఆ ప్రాంతాన్ని మాత్రం ఆర్బిటాల్ అంటారని చెప్పి ఆర్బిటాల్ అని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. In a given space around the nucleus, only certain orbits can exist. Each orbital of stable energy state of the electron is described by a particular set of quantum numbers. సో క్వాంటమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతూ ఉంటాయి, ఆర్బిటాల్స్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. క్వాంటమ్ నెంబర్స్ పూర్తిగా ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్లో తిరుగుతున్నాయా, ఆర్బిటాల్ షేప్స్ ఏంటి, వాటి గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. Quantum numbers. Each electron in an atom, ఆటంలో ఉన్న ప్రతి ఎలక్ట్రాను ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఏ సెట్ ఆఫ్ 3 నెంబర్స్ n, l అండ్ ml. n తోటి సూచిస్తారు, l తో సూచిస్తారు, ml తో సూచిస్తారు. ms కూడా ఉంటుంది, కానీ అది ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ గురించి తెలియజేస్తుంది. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ని ఏమంటారంటే క్వాంటమ్ నెంబర్స్ అంటారు. దీస్ నెంబర్స్ ఇండికేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్. ఆ నెంబర్స్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయో కనుక్కోగలం క్వాంటమ్ నెంబర్స్ ప్రకారంగా. వాట్ ఇన్ఫర్మేషన్ డూ ద క్వాంటమ్ నెంబర్స్ ప్రొవైడ్? క్వాంటమ్ నెంబర్స్ ఏమి ఇస్తే తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ డెఫినేషన్ వచ్చింది, మళ్ళీ చూద్దాం. ద క్వాంటమ్ నెంబర్స్ డిస్క్రైబ్
the space around the nucleus where the electrons are found and also their energies. These are called atomic orbitals. సో ఆ న్యూక్లియస్ చుట్టూ ఏ ప్రాంతంలో ఎలక్ట్రాన్లు ఉన్నాయని తెలుసుకునేటువంటి ఆ ప్రాంతాన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అంటారు. అటామిక్ ఆర్బిటాల్స్. సో ఫస్ట్ అటామిక్ ఆర్బిటాల్ పేరు ఏంటంటే ఫస్ట్ ఆర్బిటాల్ పేరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ పేరేంటి? ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ పేరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దీని సింబల్ స్మాల్ ఎన్. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ పేరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, దాని సింబల్ స్మాల్ ఎన్. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్పిద్దంటే సైజు అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ షెల్. సైజు అండ్ ఎనర్జీ, మెయిన్ షెల్ యొక్క ఎనర్జీ గురించి తెలియజేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అట్ ఈ డినోటెడ్ బై ద స్మాల్ ఎన్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు ఇంపార్టెంట్ ఏంటంటే సైజు గురించి, ఎనర్జీ గురించి మాట్లాడేది. షెల్ యొక్క మెయిన్ షెల్ యొక్క సైజు గురించి, ఎనర్జీ గురించి మాట్లాడేది. దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. దాని సింబల్ ఏంటంటే స్మాల్ ఎన్. ఎన్ హ్యాస్ పాజిటివ్ ఇంటిగర్ వాల్యూస్ ఆఫ్ 1 to 3. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. యాజ్ ఎన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అంటే క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ద షెల్స్ బికమ్ లార్జర్. కాబట్టి వచ్చేటువంటి షెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ద న్యూక్లియస్కి దూరంగా వెళ్తుంటుంది. షెల్స్ న్యూక్లియస్కి చాలా దూరంగా వెళ్తుంటాయి. యాన్ ఇంక్రీజ్ ఇన్ ఎన్ ఆల్సో మీన్స్ హైయర్ ఎనర్జీ. సో ఎన్ ఇంక్రీజ్ అవుతుంటే దానికి హైయర్ ఎనర్జీ ఉన్నట్టు. n equal to 1, 2, 3. So often represented by the letters KLM. For each and value there is no one main shell. సో KLM ఉంటుంది, దానికి మెయిన్ షెల్. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే, ఈ టేబుల్ మనం పరిశీలించేమాటైతే ఇక్కడ షెల్ ఉంది. షెల్ పేరు, ఫస్ట్ షెల్ పేరు K, సెకండ్ షెల్ పేరు L, థర్డ్ షెల్ పేరు M, ఫోర్త్ షెల్ పేరు N. సో నీల్స్ బోర్ ప్రకారంగా అయినా లేదంటే ఎలక్ట్రాన్స్ మనం ఆర్బిట్ చుట్టూ కనుక్కోవాలన్నా షెల్స్ పేరు ఏంటంటే ఫస్ట్ షెల్ పేరు K, సెకండ్ షెల్ పేరు L, థర్డ్ షెల్ పేరు M, ఫోర్త్ షెల్ పేరు N. షెల్ సింబల్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సింబల్ స్మాల్ ఎన్. సో ఎన్ వాల్యూ 1 అయితే అది K షెల్ అని అర్థం. ఎన్ వాల్యూ 2 అవుతే అది L షెల్ అని అర్థం. ఎన్ వాల్యూ 3 అయితే అది M షెల్ అని అర్థం. ఎన్ వాల్యూ 4 అంటే అది N షెల్ అని అర్థం. సో K షెల్ వాల్యూ 1, L షెల్ వాల్యూ 2, M షెల్ వాల్యూ 3, N షెల్ వాల్యూ 4.
సైజ్ని చెప్పిద్ది అంటుంది ఇక్కడ. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సైజ్ గురించి చెప్పిద్ది అన్నట్టు. అది ఎలా అంటే ఇప్పుడు కే షెల్ నెంబర్ ఎంత 1, దాని డయాగ్రామ్ పరిశీలిస్తే ఉదాహరణకి ఇది ఒక యాటమ్ అనుకుందాం, ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఫస్ట్ షెల్ పేరు ఏంటి? కే. ఇది కే 1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ని సైజ్ అంటారు. సైజు అది ఎల్ అంటే 2 షెల్స్ ఉంటాయి. ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ షెల్ ఉంటుంది, సెకండ్ షెల్ ఉంటుంది. ఇది కే, ఇది ఎల్. సో సైజ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్లు కూడా పెరుగుతాయి. ఎం థర్డ్ షెల్. థర్డ్ షెల్ అంటే ఫస్ట్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఫస్ట్ షెల్ పేరు కే. సెకండ్ షెల్ పేరు ఎల్. థర్డ్ షెల్ పేరు ఎం. ఇది 3 షెల్స్ వచ్చాయి. సో సైజ్ ఇంక్రీజ్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెన్షియలీ డినోట్ బై సైజ్ చెప్పిద్ది. ఇప్పుడు కే షెల్ కంటే ఎల్ షెల్ సైజ్ ఎక్కువ, ఎల్ కంటే ఎం సైజ్ ఎక్కువ, కే కంటే ఎల్ ఎనర్జీ ఎక్కువ, ఎల్ కంటే ఎం ఎనర్జీ ఎక్కువ. ఎన్ అంటే 4 4 ఉంటుంది. ఫస్ట్ న్యూక్లియస్ తీసుకుంటే ఇది న్యూక్లియస్. సో ఫస్ట్ షెల్ కే షెల్, సెకండ్ షెల్ ఎం షెల్, ఎన్ షెల్, 4 షెల్స్. సో ఎలక్ట్రాన్స్ చూడండి, యాజ్ ఎన్ ఇంక్రీజెస్, సో ఎన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కేఎల్ఎం అని వీళ్ళు పెరుగుతుంటే షెల్స్ బికమ్ లార్జర్. సో లార్జర్గా పెరిగినాయి చూడండి. ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్. సో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దూరం అవుతాయి చూడండి. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దూరం అవుతూ ఉంటాయి, షెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అది దీని అర్థం. సెకండ్, ద యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ సెకండ్ క్వాంటమ్ నెంబర్ పేరు. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ పేరు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ పేరు. సెకండ్ క్వాంటమ్ నెంబర్ పేరు యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దీని సింబల్ స్మాల్ ఎల్. ద యాంగులర్ momentum quantum number L as integer values from 0 to n-1. సో 0 నుండి n-1 వరకు ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ స్టార్ట్ అయ్యింది 1 నుంచి 1 2 3 స్టార్ట్ అయితే, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 వరకు ఉంటాయి. n-1 ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ n. ప్రతి n వాల్యూకు ఈచ్ ఎల్ వాల్యూ రిప్రజెంట్స్ 1 సబ్ షెల్. ప్రతి ఎల్ వాల్యూకు ఒక సబ్ షెల్, అంటే షెల్లో ఇంకొక సబ్ షెల్ ఉంటుంది. దీన్ని ఆర్బిటాల్ అంటారు. ఆర్బిటాల్. ఈచ్ వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ద షేప్ ఆఫ్ పర్టికులర్ సబ్ షెల్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. ప్రతి ఎల్ వాల్యూ సబ్షెల్ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఉంటున్న సబ్షెల్ యొక్క షేప్ గురించి మాట్లాడుతుంది. షేప్ ఎలా ఉంటుంది ఏంటని తెలియజేస్తుంది. ద వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ పర్టికులర్ సబ్షెల్ ఈజ్ జనరల్లీ డిజైనెడ్ బై ద
లెటర్స్ ఎస్పీడి షాన్ ఫాలో. సో ఆర్బిటాల్స్ని ఏ లెటర్స్తో సూచిస్తారంటే ఎస్పీడిఎఫ్తో సూచిస్తారు. ఎస్పీడిఎఫ్తో సూచిస్తారు. ఇదిగోండి, నేమ్ ఆఫ్ ద సబ్షెల్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద సబ్షెల్ పేరు ఎస్, సెకండ్ ఆర్బిటాల్ పేరు పి, థర్డ్ ఆర్బిటాల్ పేరు డి, ఫోర్త్ ఆర్బిటాల్ పేరు ఎఫ్. వెన్ ఎన్ ఈక్వల్ 1, ఎన్ ఈక్వల్ 1 అంటే ఇదిగో ఇక్కడ 1sలో 1 అనేది ఎన్, ఇది 1 అని అర్థం. దీంట్లో ఏ ఆర్బిటాల్ ఉంటుందంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ సబ్షెల్. 1లో ఎన్ ఈక్వల్ 1 అయితే దాంట్లో ఓన్లీ ఒక ఆర్బిటాలే ఉంటుంది. విత్ ఎల్ ఈక్వల్ 0 దిస్ డిజైనేటెడ్ బై 1s ఆర్బిటాల్. సో ఫస్ట్ ఆర్బిటాల్కి ఫార్ములా ఏంటి? ఫార్ములా ఎల్ ఈక్వల్ టు n మైనస్ 1. 1s అన్నాడు, 1sకి ఎల్ వాల్యూ అనుకున్నాం. 1sలో ఎన్ వాల్యూ ఎంత అంటే ముందున్న దాన్ని ఎన్ వాల్యూ అంటారు. దీన్ని ఎన్ వాల్యూ అంటారు. 1sలో 1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత? 1 మైనస్ 1. 1 మైనస్ 1 ఈక్వల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇది ఎస్ ఆర్బిటాల్ యొక్క వాల్యూ. ఎస్ ఆర్బిటాల్కి 0 ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వచ్చింది. ఎల్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అనే ఎల్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అనే సూత్రం ఆధారంగా ఎస్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1, ఎల్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఎన్ అంటే ఫస్ట్ ఆర్బిటాల్, ఇదిగోండి ఎన్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఆల్రెడీ 1 ఉంది, దట్ ఈక్వల్ 0. ఇదిగోండి ఇక్కడ ఎల్ ఈక్వల్ 0 వచ్చింది. ఈ ఎల్ ఈక్వల్ 0 వస్తే ఆర్బిటాల్ని ఏమంటారంటే 1s ఆర్బిటాల్ అంటారు. 1s ఆర్బిటాల్. ఒకవేళ ఎన్ ఈక్వల్ టు 2 అయితే సూత్రం ఎల్ ఈక్వల్ ఎన్ మైనస్ 1. ఎన్ ఈక్వల్ టు 2 అయితే సో ఎన్ బదులు 2 రాద్దాం. 2 మైనస్ 1 దట్ ఈక్వల్ 1 వస్తుంది. ఎన్ ఈక్వల్ 1 అంటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఎన్ ఈక్వల్ 2 అంటే 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 1 అంటే ఇక్కడ ఏమేమి ఉంటుంది? 0 ఉంటుంది, 2s ఉంటుంది, అండ్ ఎల్ ఈక్వల్ 1 వచ్చింది కదా, 2p ఆర్బిటాల్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే 1s. సెకండ్ ఆర్బిట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, అవి ఏంటంటే 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్. 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్. ఎన్ ఈక్వల్ 1 అంటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అది ఎస్ ఆర్బిటాల్. ఎన్ ఈక్వల్ 2 అంటే సెకండ్ ఆర్బిటాల్, దీంట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, అది ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఎన్ ఈక్వల్ 4 అన్నాడు. ఎన్ ఈక్వల్ 4 అయితే ఎల్ వాల్యూస్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాడు? అప్పుడు ఎల్కి సూత్రం ఏంటి? వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఎన్ ఈక్వల్ 4? ఎన్ ఈక్వల్ 4 అయితే ఎల్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? అప్పుడు సూత్రం వాడాలి. ఎల్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 దట్ ఈక్వల్ 4 మైనస్ 1 3 అని వచ్చింది, కానీ మ్యాక్సిమం వాల్యూ 3 దీనికి ఆన్సర్.
అయితే దానికి ఏమేమి వాల్యూస్ ఉంటాయంటే ఇదిగోండి, హౌ మెనీ వాల్యూస్ కెన్ ఎల్ హ్యావ్ ఫర్ ఎన్ ఈక్వల్ 4, ఎన్ ఈక్వల్ 4 అయినప్పుడు ఏ వాల్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం వాల్యూస్ అయితే మాత్రం 3 దీనికి ఆన్సరు. కానీ ఏమేమి వాల్యూస్ ఉంటాయంటే నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ డిస్కస్ చేయాలి మనం. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ గురించి తర్వాత క్లాస్లో డిస్కస్